కార్మిక వర్గం ప్రజల నుంచి వేరు కాదు కాబట్టి సభకు బహిర్గతంగా అంతర్గతంగా ప్రజానీకం కూడా సభకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ పరిశ్రమలైన బొగ్గు, సిమెంట్, రక్షణ, అదేవిధంగా డాక్ యార్డ్స్, స్టీల్ లాంటి, ఇన్సూరెన్స్ లాంటి, బ్యాంకు లాంటి అనేక రకాల ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేసి ఆదాని, అంబానీ లాంటి వాళ్లకు అమ్మివేసే తరుణం మనం చూసినాం. మనం అనుకుంటా ఉన్నాం ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నిజంగా మోడీ చేస్తారా అనే అనుమానం ఇటు కార్మిక సంఘాలకు ప్రజలకు కలగవచ్చు కాక. కానీ మనం ఒకటి గమనించాలి, ఇప్పటికే రక్షణ రంగంలో మిలిటరీలో 5 సంవత్సరాలకు సంబంధించి అగ్నివీర్ అనే పథకం ఏర్పాటు చేసి కేవలం మిలిటరీ వాళ్ళకు కూడా 5 సంవత్సరాల సర్వీస్ ని కేటాయించి ఫిక్స్డ్ టర్మ్ లో వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. ఇది మనం ఎక్కడో ఉందనుకుంటారు, మన కళ్ళ ముందు నిన్నటి మొన్నటి వరకు వాళ్ళని అపాయింట్మెంట్ చేశారు. అంటే కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఆ మిలిటరీ ఎవరైతే సైనికులు ఉంటారో 5 సంవత్సరాలు మాత్రమే ఉంటారు. వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండవు, గ్రాట్యుటీ, పెన్షన్లు అన్ని ఏమి ఉండవు. ఇక మరి మనం ఆలోచించాలి. అందుకనే ఒకవైపు సుప్రీంకోర్టు లాంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఒకవైపు న్యాయస్థానాలు అంటూ ఉంటే, మరొక వైపు అసలు